నిన్ననే మీరు చూశారు, తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమ్ముళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లు ఇవ్వాల. బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ. ఆ జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడాల. మొట్టమొదటిసారిగా ఇక్కడ తెల్లని చెత్తని ఇంకొక ఇంటికి ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు. సీట్లు మీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము ఏగలేమని 4 ఎంపీలు పారిపోయారు. ఇంకో పక్క ఆ కొత్త యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అదే దారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇంకో పక్కన ఒక 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. నీతో మేము ఆగలేము, మాకొద్దని. మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి. తానేటి వనిత ఎస్సీ, తెల్లబోయిన వేణుగోపాలు, చల్లని వేణుగోపాలు బీసీ, గోగి రమేష్, విడతల రజని, ఆదిమూలం సురేష్, నేరుగా నాగార్జున, కుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్. 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు. అప్పుడే ఓడిపోయారు. కేపీస్ ఓవర్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన ఉత్పన్నంగానే ప్యాంటు తడిచిపోయినాయి, డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు, ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. కదలిరా కదలిరా